గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలను క్లుప్తంగా తెలుపుతూ వార్తగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్లో కొనసాగబడుతున్న కార్యక్రమం పేపర్ నుంచి కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలను చూసినట్లయితే ముందుగా ఈనాడు విషయానికి వస్తే నూతన గవర్నర్గా తమిళసై ప్రమాణం అంటూ కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడులో. ఇక మళ్ళీ హరీష్, కేటీఆర్ తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు, కొలువైన పూర్తి మంత్రివర్గం, 6 మంత్రుల ప్రమాణం. హరీష్కు ఆర్థికం, కేటీఆర్కు పరిశ్రమలు, పురపాలన మరియు ఐటీ మంత్రుల శాఖలో స్వల్ప మార్పులు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈనాడులో చూడొచ్చు. కొత్త మంత్రుల విషయానికి వచ్చినట్లయితే తన్నీరు హరీష్ రావు ఆర్థిక శాఖ, కల్వకుంట్ల తారక రామారావు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ, పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ, గంగుల కమలాకర్ బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, సత్యవతి రాఠోడ్ గిరిజన స్త్రీ శిశు సంక్షేమం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2 పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక వచ్చే 6 నెలలు సవాలే, అంచనాలకు చేరిన రాబడులు, ఆదాయంపై మాంద్యం నీడలు, తగ్గనున్న రాష్ట్ర పద్దు పరిమాణం, 1.70 లక్షల కోట్ల రూపాయల పద్దు, నేడే పూర్తి స్థాయి బడ్జెట్, ఉదయం 11:30 ముహూర్తం, అసెంబ్లీలో సీఎం, మండలిలో హరీష్, బడ్జెట్కు కేబినెట్ ఆమోదం అంటూ పూర్తి వివరాలు 2లో చూడొచ్చు. అలాగే విక్రమ్ ఆచూకీ దొరికింది, చంద్రుడిపై ల్యాండర్ను గుర్తించిన ఆర్బిటర్, జాబిలిని గట్టిగా ఢీకొట్టి ఉండొచ్చు, అయినా చందమామ దక్షిణ ధృవాన్ని చేరిన తొలి దేశంగా ఘనత, ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటన అంటూ చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఆనవాళ్ళు గుర్తించాం, చంద్రుడి కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్ ల్యాండర్ ఆచూకీని గుర్తించి థర్మల్ ఇమేజ్ను తీసిందంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూడొచ్చు 2వ పేజీలో. ఇక అలాగే న్యాయ కోవిదుడు రామ్ జెట్మలానీ కన్నుమూత, పూర్తయిన అంత్యక్రియలు, ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని 11వ పేజీలో ఈనాడులో చూడొచ్చు. అలాగే యుఎస్ ఓపెన్ ఛాంప్ ఆండ్రీస్కు ఈ కథనానికి సంబంధించిన వివరాన్ని మనం ఛాంపియన్లో చూడొచ్చు. 19 ఏళ్ల యుఎస్ ఆండ్రీస్కు సెరీనా విలియమ్స్ని బీట్ చేస్తుందంటే దట్టు సెల్స్ చూస్తుంటే కదా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఆ మ్యాచ్. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మ్యాచ్ని కంపల్సరీ చూడాల్సింది, అంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్. రైట్, మరొక వార్తలోకి వచ్చినట్టు కదా జ్వరం వస్తే జేబు గుల్లే, సర్కారు దవాఖానాల్లో చికిత్స పొందిన రోజుకు కనీసం 500 నుంచి 1000 రూపాయల ఖర్చు, ప్రైవేట్ ఆసుపత్రులు అయితే సుమారు 50,000 నుంచి 2 లక్షల బిల్లు. వివరాలు 5లో చూడొచ్చు. స్విస్ బ్యాంకుల నుంచి సమాచారం వచ్చింది, మూసివేసిన ఖాతాల వివరాలు అధికం, ముందుగానే తరలిపోయిన సొమ్ము, విచారణకు ఈ అంశాలు చాలంటున్న అధికారులు అంటూ పూర్తి వివరాలు మరి 11వ పేజీలో చూడొచ్చు. ఈ నెలలో క్షమించాలి అక్కడ. రైట్, ఇక మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్టు కనుక పూర్తి స్థాయి కొలువులు అంటూ ఆ కథనానికి సంబంధించి ఏదైతే మంత్రివర్గం నిన్న మంత్రుల నియామకం జరిగిందో టీఆర్ఎస్ కేటీఆర్ గారు ఏదైతే నియమించారో 6 కొత్త మంత్రిని, దానికి సంబంధించి ఆ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం నమస్తే తెలంగాణలో కూడా చూడొచ్చు. అలాగే గవర్నర్గా తమిళసై ప్రమాణం అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు నమస్తే తెలంగాణలో చూడొచ్చు. నేడు అసెంబ్లీలో బడ్జెట్, ఈ కథనానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు డీటెయిల్గా. విక్రమ్ దొరికింది అంటూ చంద్రుడిపై ల్యాండర్ జాడ్ను గుర్తించిన ఆర్బిటర్ అంటూ ఈ కథనం కూడా మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ప్రముఖ న్యాయకోవిదుడు జట్మలానీ కన్నుమూత అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మన 5వ పేజీలో చూడొచ్చు. ఇక ఆండ్రీస్కు అద్భుత, యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన బియాంకా, ఫైనల్లో సెరీనాపై జయభేరి, ఈ ఘనత సాధించిన తొలి కెనడా ప్లేయర్గా రికార్డు, విజేతకు 27.59 కోట్ల రూపాయలు వంటి కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 13వ పేజీలో చూడొచ్చు. గోదావరి ఉగ్రరూపం, లక్ష్మీ బరాజ్కు రికార్డు స్థాయిలో ప్రాణహిత వరద, అలాగే కృష్ణాలు భారీగా ఇన్ఫ్లోలు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు 11వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక దీనిపై ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలపై మనతో పాటు చర్చించేందుకు స్టూడియోలో మరికొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు బచ్చు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి ఈరోజు వచ్చిన వివిధ వార్తాపత్రికలు వచ్చిన వివిధ కథనానికి సంబంధించి ఆయనతో ముచ్చట్లోకి వెళ్లే మీద ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముచ్చట్లోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. చిన్న బ్రేక్. పేపర్ నుంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బచ్చు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడి ఈరోజు వచ్చిన ప్రముఖ కథనాలు అలాగే వాటిపై విశ్లేషణలోకి వెళ్దాం. సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. చూసుకుంటే కనుక ఈరోజు పేపర్ నిండా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా చూసుకుంటే అయితే కనుక తెలంగాణ నూతన గవర్నర్గా తమిళసై ప్రమాణ స్వీకారం కానీ, ఆ తర్వాత 6 కొత్త మంత్రుల నియామకం కానీ చూసుకుంటే కనుక అంటే ఇన్నాళ్ళు ఒక పాయింట్ అనేది ఉండేది అపోజిషన్కి, హరీష్ రావుని బేస్ చేసుకుంటూ
టీఆర్ఎస్ని టార్గెట్ చేయడం, ఇప్పుడు అది చెక్ పాయింట్ పెట్టినట్టేనా? అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట ఏంటంటే నిన్నటి రోజంతా వేడుకా దినోత్సవం. మొట్టమొదటిసారిగా అంటే గవర్నర్ ప్రమాణ స్వీకారం, అదొక అద్భుతమైన ఘటన. ఆవిడకి మొట్టమొదట తమిళసాయి గారికి తెలంగాణ ప్రాంతం నుంచి సాదర స్వాగతం మరియు శుభాకాంక్షలు. అట్లాగే తను ప్రమాణ స్వీకారం చేసిన నాడే తెలంగాణ క్యాబినెట్ పునర్నిర్మాణం చేసుకోవడం కూడా ఒక గొప్ప విశేషం. అందులో ముఖ్యమంత్రి గారి చేత నామినేట్ అయినటువంటి నియామకమైనటువంటి మంత్రులందరికీ కూడా మొట్టమొదటి అభినందనలు, శుభాకాంక్షలు. రైట్, చెప్పండి, మీరు ఏదో అడుగుతున్నారు. రైట్, అదే ఇన్నాళ్ళు చూసుకున్నది అపోజిషన్కి ఒక పాయింట్ ఉండేది, హరీష్ రావు గారిని పక్కన పెట్టారు అంటూ బేస్ చేసుకుని టీఆర్ఎస్ని అటాక్ చేయడం జరిగింది. సో నిన్నటి మంత్రివర్గంలో హరీష్ రావు గారికి చోటు కల్పించడంతో ఆ పాయింట్కి చెక్ పెట్టినట్టేనా? చాలా సుస్పష్టమండి. అంటే అదొక పాయింట్, దానికి చెక్ పెట్టడము వాళ్ళకి అంటే సహజంగా ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఏదైనా చిన్న పార్టీలో లేకపోతే ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు కనిపించినప్పుడు అంటే ఏదో ఉద్దేశంతో ఉన్నా కూడా ప్రతిపక్షాలు అది ప్రధాన అంశంగా తీసుకొని విమర్శలు చేసేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. వర్తమాన రాజకీయాలలో, సమకాలీన రాజకీయాలలో అత్యంత రాజనీతి చతురత కలిగినటువంటి రాజకీయ వ్యూహం ఎరిగినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పకనే తప్పదు. అంటే ఆయన ఎందుకు పెట్టినరు ఏంటి అనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది, తనకు మాత్రమే తెలుస్తుంది. అందులో భాగంగా హరీష్ రావు గారు ఒక్కరినే మనం మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండలేదు. మా హరీష్ రావు గారితో పాటు కేటీఆర్ గారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ ఆయన రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసింది కాబట్టి ఇక హరీష్ రావు గారిని మంత్రివర్గంలోకి తీసుకోరేమో అనేటువంటి అపవాదులు అట్లాంటివి వచ్చినాయి. కాబట్టి నిన్న తీసుకున్నారు కాబట్టి ఇక అట్లాంటి చర్చలకు తావు లేకుండా అది సమసిపోయినట్టే. రైట్, సో అక్కడికైతే మాత్రం మనం చెక్ పెట్టే అనుకోవచ్చు. చెక్ అని మనం అనడానికి వీల్లేదు. అంటే ప్రతిపక్షాలకు మనం చెక్ పెట్టాల్సినంత పెద్ద ప్రతిపక్షం ఎవరు మనకు లేరు. రైట్, తెలంగాణ ప్రభుత్వానికి అంత పెద్ద ప్రతిపక్షం ఎవరు లేరు, అంత గొప్పగా నిలబడి మాట్లాడేటువంటి ధైర్య సాహసాలు కూడా ఎవరికి లేవు వాస్తవానికి. అంటే పార్టీకే పార్టీ ప్రతిపక్షం, పార్టీకే పార్టీ జవాబుదారితనం, పార్టీ ప్రజలకు మాత్రమే జవాబుదారితనంగా పనిచేస్తుంది. నిజంగా ప్రజల్లో ఎక్కడైనా అట్లాంటి అసంతృప్తి, అట్లాంటి భావాలకు కనుక హరీష్ గారి అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అట్లాంటి అసంతృప్తికి లోనైన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సంతోషపడి సంబరాలు జరుపుకునేటువంటి అరుదైన ఘట్టంగా భావించవచ్చు. అంతేగాని తెరాసాను ఇరుకానబెట్టో లేకపోతే తెరాసాను విమర్శించేటువంటి ప్రతిపక్షం లేదని చెప్పుకోవాలి. రైట్, సో అక్కడి నుంచి ఈరోజు ఆర్థిక బడ్జెట్ న్యూస్ ప్రవేశపెట్టబోతున్నాం. సో దీనికి సంబంధించి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి విశ్లేషణ ఎలా ఉండబోతుంది? బడ్జెట్ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా, సాగునీరుకు పెద్దపీట వేసే విధంగా, అంటే 1 కోటి ఎకరాల మాగాణి అనేది మన నినాదం. కాబట్టి సాగునీటికి పెద్దపీట వేసే ప్రయత్నంగా బడ్జెట్ ఉండబోతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. రైట్, ముందు కూడా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా ఒక మాట అనడం జరిగింది, ఆర్థిక మాంద్యం ప్రభావం మన మీద పడుతుంది అనే మాట ఆయన క్లియర్గా చెప్పారు. అంటే డైరెక్ట్గా మాటని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో సో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై అంటే ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? నిజంగా ఒకటండి, ఇప్పుడు వర్షం వచ్చింది సహజంగా, అంటే వర్షం వచ్చింది అంటే సహజంగా ప్రకృతికి సంబంధించినటువంటి అంశం, అది దాని ప్రభావం అంతటా ఉంటుంది. వర్షం పడిన ప్రాంతం అంతటా కూడా దాని ప్రభావం ఉంటుంది. దేశంలో ఆర్థిక మాంద్యం సంభవిస్తుంది అని ఆర్థిక విశ్లేషకులు చెప్పిండ్రు అంటే తెలంగాణ దానికి అతీతమేం కాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ కానీ, వాటన్నిటినీ ఆసరాగా తీసుకొని సంక్షేమం, అభివృద్ధి, నీటిపారుదల రంగాలన్నింటినీ కూడా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మరి ఈ బడ్జెట్కి సంబంధించి అంటే మనం అంటే ఆర్థిక మాంద్యం
ప్రభావాన్ని లెక్క వేసుకొని ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కింద చూడొచ్చా, లేకపోతే దాన్ని డిఫెన్స్ చేసుకునే పద్ధతిలో ఉండబోతుంది? అంటే వాస్తవానికి అయితే ఇప్పటి వరకు కూడా జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం ప్రస్తావన తెస్తున్నారు, కానీ ఆర్థిక మాంద్యం ప్రస్తావన ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఆర్థిక మాంద్యం ప్రభావం ఏంది అనేటువంటి అంశాలపైన విశ్లేషకులు కూడా ఎవరు మాట్లాడలే. జీడిపి రేటు తగ్గిపోయిందనేటువంటి మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి కూడా బాగా తగ్గిపోయింది. ఒక 3 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అని మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక నిర్దిష్టమైనటువంటి అంకెలతోని సంఖ్యలతోని ఒక పేపర్ మీద పెట్టి మనకు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన సందర్భాలు అయితే ఇంతవరకు కనిపించలేదు నాకైతే. మరి అంటే మీడియాలో కూడా ఇంకెక్కడ నేనైతే వినలేదు. అట్లాంటి సందర్భం అయితే రాలేదు. ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ముందస్తు చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఎవరైనా సహజం అది. అట్లాంటి సందర్భాలు వస్తున్నాయంటే ప్రభుత్వమైనా ప్రజలైనా అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం ముందుండి చర్యలు చేపడుతుంది. ఆల్ రైట్ సార్. సో ఇదేమిటికి ఈ బడ్జెట్ కాస్త ఆశాజనకంగానే ఉంటుందంటారు? డెఫినెట్గా ఎప్పుడైనా ఈ బడ్జెటే కాదు, ఏ బడ్జెట్ అయినా కూడా తెలంగాణ బడ్జెట్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుంది. రైట్ సార్. సో చూసుకున్నది కనుక మంత్రులుగా ముఖ్యంగా మనం మాట్లాడవలసింది మహిళా మంత్రులుగా తెలంగాణలో మొదటి మహిళా మంత్రులుగా చెప్పుకోవచ్చు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అయితే రాఠోర్ గారు కానీ. సో దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు? ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆవిడ మంత్రిగా చేయడం జరిగింది, హోంమంత్రిగా కానీ గనుల శాఖ మంత్రిగా కానీ, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా. సో ఎలా చూసుకోవచ్చు దీన్ని? అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాలలో తెరాస మహిళా మంత్రికి తావు లేకుండా కొనసాగిందనేటువంటి ఒక చర్చ కూడా బాగా జరిగింది. కాబట్టి ఇంకా ఆ చర్చలు అలాంటి చర్చలకు ఎక్కడా తావు లేకుండా కూడా ఒక మంచి అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక మంచి పట్టున్నటువంటి నాయకుడికి శ్రీమతి అయినటువంటి శ్రీమతి పట్టున్న సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. రాబోయే రోజులలో నిజంగా ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి ఒక అంటే క్వాలిటేటివ్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో క్వాలిటేటివ్ గవర్నెన్స్ ఇస్తుంది అని చెప్పేటువంటి ఉద్దేశంతో సీనియర్ మోస్ట్ ఫెలో అయినటువంటి సబితా గారిని మనం చూడవచ్చు. రైట్. విద్యాశాఖనే కేటాయించడానికి ఏమైనా కారణం ఉంది? ఎందుకంటే లాస్ట్ టైం మనం కింద కొన్ని నెలల ముందు మనం చూడడం జరిగింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే కొంచెం ఆ రభస అనేది జరిగింది. సో దాన్ని అంటే సబితా ఇంద్రారెడ్డి గారు అయితే డిఫెన్స్ చేయగలరు, ప్రొటెక్ట్ చేయగలరనే ఆ వ్యూతోనైనా, లేకపోతే విద్యాశాఖను కేటాయించడానికి ఏమైనా ప్రధాన రీజన్ ఏదైనా ఉందంటారా? అట్లేం లేదండి. ఆ శాఖనే కాదు, ఆవిడ ఏ శాఖను నిర్వహించినా హోంశాఖను నిర్వహించినప్పుడే అందరు అన్నారు హోంశాఖను ఇంద్రారెడ్డి గారు ఏం మహిళగా ఏం నిర్వర్తిస్తుంది అని. అట్లా ఏం లేదు. సమర్థవంతమైన వ్యక్తి ఆమె. ఏ శాఖను అప్పగించినా కూడా తన బాధ్యతను ఖచ్చితంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు ఆవిడ. అదేవిధంగా మునపటి కంటే రెట్టింపైన ఉత్సాహాన్ని స్వరాష్ట్రంలో తెరాస ప్రభుత్వంలో గొప్పగా ఆమె బాసిల్లుతుందని రాణిస్తుంది అనేటువంటిది మనం కోరుకుందాం. రైట్ సార్. సో వన్స్ అగైన్ మన కొత్తగా నియమితులైన 6 మంత్రులకి కంగ్రాట్స్ చెప్తూ, అలాగే సో అక్కడి నుంచి మన విక్రమ్, సో చంద్రయాన్-2కి సంబంధించి విక్రమ్ విషయానికి వస్తే కనుక శివన్ గారి కళ్ళల్లో కన్నీరు చూసామని ఇంకా లైక్ అది ఫెయిల్యూర్ అనే మాట వాడడం చాలా తప్పు. బట్ పాకిస్తాన్ అంటే కంప్లీట్ పాకిస్తాన్ అన్న కూడా అక్కడే కొంత దుర్బుద్ధి ఉన్న కొంతమంది వ్యక్తులు వాడుతున్న మాట అది. సో వాళ్ళ విచక్షణకు వద్దాం. సో దాని విషయానికి వస్తే కనుక నిన్న మళ్ళీ మనం ముందు నుంచి అనుకున్నట్టే కాస్త మళ్ళీ అక్కడ ఆశ రేపెట్టించింది. ఏదైతే ఆర్బిటర్ ఉందో దానికి అనుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి విశ్లేషణ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, భారతదేశంలోని ప్రజలు ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తారు, ఆశాభావంతో పనిచేస్తారు. అందులో మన దగ్గర ఉన్నటువంటి అంటే ధర్మం నమ్మి పనిచేస్తారు, ఎగ్జాక్ట్లీ దైవాన్ని నమ్మి పనిచేస్తారు. ఈ యొక్క చంద్రయాన్లో కూడా గొప్పగా అంటే చంద్రయాన్-2 ప్రయాణాన్ని కూడా అదేవిధంగా పంపించినటువంటి ఇస్రో చైర్మన్ శివన్ గారు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సఫలీకృతులైతారనేటువంటి నమ్మకంతోనే ప్రయాణం చేశారు. కానీ ఎప్పుడైతే 2.5 కిలోమీటర్ల దూరంలో మనకి అనుసంధానం లేకుండా పోయిందో, అంటే తన శ్రమకు ఫలితం తగ్గలేదు అనేటువంటి ఆయన ఆవేదనకు లోనై ఉద్విగ్నమైనటువంటి వాతావరణంలో అంటే నేను పూర్తి స్థాయిలో సఫలీకృతిని కాకపోయినా అని చెప్పేటువంటి
ఆయన బాధ కళ్ళల్లోంచి నీళ్లు రావడం మనందరం చూసినాం ప్రధానమంత్రి గారితో. కానీ నిజంగా కూడా ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా ఆయనకు చేయూతనిచ్చి బాష్టంగా నిలిచి మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు, అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిండ్రు, రాబోయే రోజులలో ఖచ్చితంగా మన లక్ష్యం చేరుకుందాం అంటే నిరాశ నిస్పృహలు చెందాల్సిన అవసరం లేదు. ఒక లక్ష్య సాధనలో ప్రతిసారి విజయమే రావాల్సినటువంటి అవసరం లేదు. విజయ పరంపరలో కొనసాగుతున్న వ్యక్తులు ఈరోజు కాకపోతే రేపైనా కూడా విజయాన్ని సాధిస్తారనడంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ద ప్రూవ్డ్ యాక్చువల్లీ ఈ మిస్టర్ కేసీఆర్, మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ ప్రస్థానం అంతా కూడా గత 2 దశాబ్దాల ప్రస్థానంలో వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యాన్ని ముద్దాడి చేరినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే ఇలాంటి సందర్భంలో ప్రపంచంలో కొంతమంది మన వ్యతిరేకులు అంటే అందరూ మనల్ని హర్షించే వ్యక్తులే ఉండరు, కొంతమంది వ్యతిరేకులు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకొక పనే ఉండదు. వాళ్ళు కష్టపడకపోయినా పాకిస్తాన్ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ లాంటి వ్యక్తులు చాలా బాధాకరం ఏంటంటే అంటే ప్రతిదాన్ని కూడా ఎదుటోడు చెడిపోవాలి అంటే సూర్యుని ముఖాన మన్నేస్తే అది మన మీదనే పడుతుందట. అట్లా వాళ్ళు అట్లాంటి వ్యక్తులు వాళ్ళు. అంటే ప్రతిదాన్ని మనము ఎదుటోడు చెడిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రయాణించే వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళకు కూడా భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించి మనలాగే గొప్పగా మన తర్వాత క్రమంలో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. కానీ అట్లాంటి తరుణంలో మళ్ళీ భారత ప్రజలందరూ కూడా సంతోషపడేటువంటి విషయాన్ని తెలియవచ్చింది ఇస్రో ఏంటంటే మళ్ళీ మనకు అక్కడి నుంచి అవునవును ఇప్పుడు బెంగళూరు స్టేషన్ నుంచి వీలైనంత వరకు మనకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొక 36 గంటల్లో మనకు అనుసంధానం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. నిజంగానే కనిపిస్తుంది అనేటువంటి మనం కూడా అనుకుందాం, కోరుకుందాం, కనిపించాలని కోరుకుందాం. ఒకవేళ అది జరిగితే ఓకే, జరగకపోయినా కూడా చివరపు టంచుల వరకు వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా మనపూర్వక అభినందనలు తెలియజేద్దాం. రాబోయే రోజులలో లక్ష్యాన్ని డెఫినెట్గా ఈ రోజు జరగంది రేపు జరుగుతుంది. అంటే ఒక రోజు రోదసి అంటేనే రోదసిలోకి ప్రయాణం అంటేనే భారతీయులు పరాయి దేశాలపైన ఆధారపడేటువంటి పరిస్థితి ఉండేది. అట్లాంటిది నేడు స్వతంత్రంగా పరాయి దేశాల నుంచి వచ్చినటువంటి ఉపగ్రహాలను కూడా మనం పంపించేటువంటి స్థాయికి ఎదిగినాం. కాబట్టి శాస్త్రీయ సాంకేతిక పరంగా గొప్ప బలమైన దేశంగా రాణిస్తుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో ఇంకా బలంగా తయారవుతుంది. మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 100 మార్కులు వస్తాయి అనుకున్నాం, 95 వచ్చినాయి. వచ్చేసారి మంచి పరీక్ష రాసి ఉంటుంది కదండి. పరీక్షలు రాసినప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ రాస్తారని ఉంటారు కదా. మనం ఈ విషయంలో కూడా రాబోయే రోజులలో డెఫినెట్గా మన లక్ష్యం నెరవేరుతుంది. రైట్ సార్. ఇంకా చిట్ట చివరిగా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటే రామ్ జెట్మలాని గారు ఆయనకి లేరు, ఎందుకంటే అంటే నాకన్నా మీకే బాగా తెలుస్తుంది ఆయన గురించి. సో ఆయన గురించి మీ మాటలో అంటే రామ్ జెట్మలాని గారు చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ఆయన సీనియర్ మోస్ట్ లాయర్ అండ్ ఈజ్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. ఆయన లేని లోటు అంటే ఆయన లేని లోటు భర్తీ చేయలేంది, కానీ మరణం అనివార్యం. ఆయనకి ఇక్కడి నుంచి మనం మీ ద్వారా శ్రద్ధాంజలి ఘటిస్తూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి కార్యక్రమానికి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళు ప్రధానంగా చూసుకునేది కనుక తెలంగాణ మంత్రుల 6 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం, అలాగే తెలంగాణకు నూతన గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ గారు నియమితులు అవ్వడం, ఆవిడ ప్రమాణ స్వీకారం. అలాగే చూస్తున్నట్లయితే సమయం మనకి అంత లేకపోవడం వల్ల మనం మాట్లాడుకోవడం లేదు. విక్రమ్కి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే చూస్తున్నట్టు కనుక టెన్నిస్లో జరిగిన సంచలనం గురించి కూడా మనం మాట్లాడుకునే టైం లేకపోవడం వల్ల మాట్లాడుకోలేదు. సో దాని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే సుప్రసిద్ధ న్యాయవాది గారైన రామ్ జెట్మలాని గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది వాటి ప్రధాన వార్తా పత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ కార్యక్రమానికి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.